హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో చాలామందికి కూడా మ్యాథ్స్ అనగానే భయపడుతూ ఉంటారు. అట్లాగే నాన్ మ్యాథ్స్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో నాకు రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను చేయలేకపోతున్నాను, టైం సరిపోవట్లేదు, ఈవెన్ మ్యాథ్స్ వల్ల అయినా కూడా టైం సరిపోవట్లేదు అని అంటూ ఉంటుంటారు. సో ఆ టెక్నిక్స్ అనేటివి కొన్ని మనకు ఎట్లా టైమింగ్లో చేయాలి, షార్ట్ కట్స్ కానీ, ఫార్ములాస్ కానీ ఎట్లా యూజ్ చేయాలి అనే వాటి గురించి చాలామందికి అంటే కోచింగ్ వెళ్ళాలా వద్దా, ఉన్న 10 మార్కులైనా 30 మార్కులైనా కూడా వీటిపైన ఎట్లా, వీటి వల్ల నాకు కొంచెం ర్యాంక్ మిస్ అయింది, 1 మార్కు తోటి పోయింది అన్నట్టుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఇంతకుముందు నేను చెప్పాను, మన గెస్ట్ రానే వచ్చారు. రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ వీటికి సంబంధించినటువంటి వాటి గురించి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, ఇన్ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి వీటన్నిటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. మన స్టూడియోకి ఇచ్చేశారు సార్ ఉపేంద్ర గారు, క్యాంపస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్. దాదాపుగా 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చాలామందికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా సారు సుపరిచితురే. సో ఒక్కసారి సార్కి వెల్కమ్ చెప్దాం. సార్ రండి సార్. సార్ నమస్కారం సార్. మైక్ టీవీకి స్వాగతం సార్. సో ఈరోజు రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ ఇప్పుడు మేజర్గా రానున్న రోజులలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఆర్మీ, నేవీ ఇట్లా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. వీటిలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటిది రీజనింగ్, అర్థమెటిక్ సార్. సో అసలు రీజనింగ్, అర్థమెటిక్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రైట్, ఇక్కడ మనకు జనరల్గా ఏంటంటే మెంటల్ అబిలిటీ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇదేదో మ్యాథ్స్ వచ్చి ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. సో అలా కాకుండా మనకేంటంటే ఇది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూడండి, ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఉంటుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నప్పుడు మనకు 10th వరకే మ్యాథ్స్ అనేది టచ్ అవుతుంది. తర్వాత ఇంటర్ కానీ, మనకు డిగ్రీ కానివ్వండి, బీటెక్ వీటిలలో మనకు డిఫరెంట్ సిలబస్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటుంటాయి. కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ అనే వాటిలో ఎప్పుడైనా కూడా మనకు సిలబస్ ఎలా ఉంటుంది అంటే 8th క్లాస్ లోపే ఉంటుందండి. ఇదంతా కమర్షియల్ మ్యాథ్స్ అనమాట. ప్యూర్ మ్యాథ్స్ లాంటిది అలా మనకు మ్యాథమెటిక్స్ లాంటిది ఉండదు. ఈ ఫస్ట్ ఇది ఒక ఫీలింగ్ పిల్లలకు. సో కాబట్టి ముందుగా మనం ఆ ఫీలింగ్ తీసేస్తేనే మనం అడుగులు ముందుకు వేయగలం అనమాట. సో ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం పేపర్ అంటే ఎప్పుడైనా కూడా 7th 8th వరకే వస్తుంటుంది సిలబస్. 7th కానీ 8th కానీ అప్ టు 10th వరకు ఎవరిదైనా కూడా అందరిది. మీది ఏ గ్రూప్ అంటే ఏమని చెప్తాం మనం? కామన్ సిలబస్సే కదా, అందులో గ్రూప్స్ ఏముండవు. కాబట్టి మనకు 8th క్లాస్ లోపే ఎక్కువగా వస్తుంటాయండి. 8th క్లాస్ లోపే వస్తుంటాయి. ఒకవేళ ఈసారి కొంచెం పేపర్ టఫ్గా వచ్చిందంటే 9th క్లాస్ నుంచి బిట్టుబడినట్టు, అంతే తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా నిత్య జీవితంలో జరిగే కమర్షియల్ మ్యాథ్సే వస్తుంటుంది. ఇప్పుడు చూడండి, యావరేజ్ అన్నాం అనుకోండి. యావరేజ్ అనే పదం మనం సగటున అనే పదం చాలా వాడుతుంటుంటాం. మనం యావరేజ్లో ఎంత పడింది ఇది అని అంటుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఒక వస్తువుని 50 రూపాయలకు పర్చేజ్ చేసి 60 రూపాయలకు అమ్మేస్తున్నాం అనుకోండి. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 10 రూపీస్ వచ్చింది. దాన్ని పర్సంటేజ్గా మారిస్తే 20% వస్తుంది. అట్లా మనకి ఇక్కడ పర్సంటేజ్లు అనేది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నిత్య జీవితంలో జరిగేది. ఇప్పుడు మనకు మామూలుగా స్పీడ్ ఉంది. ఇప్పుడు మన విలేజ్ ఒక 200 కిలోమీటర్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఎంత 50 కిలోమీటర్ల వేగంతో మనం ప్రయాణం చేస్తున్నాం. మన విలేజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అది అప్రాక్సిమేట్గా మనకు తెలుస్తుందా లేదా? 200 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ల చొప్పున మనం గంటకు ప్రయాణం చేస్తే 4 గంటలు పడుతుందని తెలుస్తుంది. ఇదంతా టైమ్ అండ్ డిస్టెన్స్, అంతేనా? ఇప్పుడు మనం ఒక్కరము మన బావి దగ్గర ఒక పని ఉందనుకోండి, 2 రోజులు పడుతుంది. ఇద్దరం వెళ్ళామనుకోండి, 1 రోజులో పూర్తి అవుతుందా లేదా చెప్పండి? అలా మనకేంటంటే ఇదంతా టైమ్ అండ్ వర్క్. ఇవన్నీ మన నిత్య జీవితంలో జరిగేటిదే, కానీ ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదనమాట. ముందుగా మనం అసలు ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఫీలింగ్ తీసివేస్తేనే మనం అడుగు ముందుకు వేయచ్చు అనమాట. ఎక్కువ భయపడుతుంటారు ఏంటంటే మేము నాన్ మ్యాథ్స్ అని ఒకటి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఒకటి. మీరు గమనించండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఈ గవర్నమెంట్ జాబ్లు ఖచ్చితంగా కొడుతుంటారు. ఈ మన సిటీ పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ సైడు, మిగతా వాటి సైడు వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు మాత్రం పట్టుదలతో కూర్చుంటారు. వీళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలు అంత ఓపికగా కూర్చోలేరు. అంటే అందరూ అలా అంటలేను నేను, ఒక 10% 20% ఉండొచ్చు. కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రం 90% పిల్లలు మనకేంటంటే అట్లాగే పట్టుకొని కూర్చొని చదివేంత ఓపిక మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది.
మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, ఏ ఆఫీసర్ని కదిలిచ్చి చూడండి, అతని బ్యాక్గ్రౌండ్ విలేజే ఉంటుంది. అవును, చాలా మంది అక్కడ నుంచి అట్లా విలేజే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఈ టౌన్ అనేది చాలా తక్కువ ఉంటుంటారు, వాళ్ళు కూడా ఉండరు అని అనట్లేదు, ఉంటారు కానీ చాలా తక్కువ అన్నమాట. సో కాబట్టి కొంచెం మనకేంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. దీనికి మనకు ఇక రీజనింగ్ అంటారా, రీజనింగ్ గురించి అది ఎక్కడో ఒక దగ్గర మీకు టచ్ అవుతుంది, టచ్ కాకుండా కూడా మనం చేసుకోవచ్చు. దాంట్లో మనకేంటిది బ్లడ్ రిలేషన్స్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, సిరీస్ కానీ ఇలా ఉంటుంటాయి కదా. వీటన్నిటిని కూడా మనకేంటంటే నిత్య జీవితంలో జరిగేటివి కూడా. ఇప్పుడు బ్లడ్ రిలేషన్, ఇతనికి మామయ్య అయితే అతనికి బాబాయ్ అయితే ఇలా అంటుంటాడు, ఆయన ఈయనకేమవుతుంటాడు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ మనకు డైరెక్షన్స్ ఇస్తుంటాడు, ముందుగా తూర్పుకు వెళ్ళి తర్వాత ఉత్తరానికి వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఫైనల్గా ఎక్కడి నుంచి ఎటువైపు చూస్తున్నాడు అని అంటుంటాడు. ఇవన్నీ మనకు జనరల్గా జరిగేటివే. కాబట్టి మనకు వాటిని ఫస్ట్ మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ తీసివేస్తేనే మనం అడుగు ముందుకు వేయగలం. అట్లా మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 2012 అనుకుంటుంది, 2012లో ఒక అబ్బాయి ఖమ్మం విద్యార్థి, అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థి అని కాకుండా బిఏ ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్. జనరల్గా ఓపెన్ యూనివర్సిటీ ఎవరు రాస్తుంటారు, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం వీలు కాని వాళ్ళే రాస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు బిఏ ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్కు అంటే ఎస్ఐ నోటిఫికేషన్, ఎస్ఐ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 200 అర్థమెటిక్ రీజనింగ్లో 168 మార్క్స్ వచ్చాయి అతనికి. 168 మార్క్స్ వచ్చాయి అనమాట. 168 మార్క్స్ అంటే మాటలు కాదండి, మంచి మార్క్స్ అవి. సో అదే నోటిఫికేషన్లో ఒక ఎంటెక్ క్యాండిడేట్ రాశాడు, ఆయనకు 102 మార్కులు వచ్చాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఈయన ఎంటెక్ క్యాండిడేట్, ఈయన బిఏ ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్, ఈయన ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్. ఈయనకు ఆ 168 వస్తే ఎంటెక్ అనే క్యాండిడేట్కు దాదాపుగా 190, 195 రావాలి. మరి ఎలా వచ్చాయి? రాలేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. మనం సెలెక్ట్ కావాలంటే 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. 1 ప్రాక్టీస్, 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీస్. మీరు ఇప్పటి వరకు ఏం చదివారో అనవసరం, ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కూడా మనం సక్సెస్ సాధించవచ్చు అనమాట. దీనికి ఎంత కాలం నుంచి చదవాలి అలాంటి కొంచెం డౌట్స్ ఉంటాయి మనకు. సో ఎంతకాలం నుంచి అనేది కాకుండా మనకేంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుదామని అనుకుంటుంటారు. అప్పుడు మనకు కోచింగ్ సెంటర్లకు వెళ్ళడము, ఆ బుక్స్ అప్పుడు కొనుక్కోవడం, మెటీరియల్ కొనుక్కోవడం అలా చేస్తుంటారు. అలా చేయొద్దండి. మేము గమనించాం కదా, ప్రీవియస్ నోటిఫికేషన్స్లో సెలెక్ట్ అయిన పిల్లలను గమనిస్తున్నాం కదా, ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అంతేగాని గోల్ పెట్టుకొని చదువుకోవాలి. ఇప్పుడు జనరల్గా మీరు ఏ కాంపిటేటివ్ అయినా చూడండి సార్, ఇక్కడ జనరల్ స్టడీస్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ ఇంగ్లీష్, ఈ 4 అనేది కంపల్సరీ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనం అందరు చదువుతుంటారు. అలా కాదండి, ముందు నుంచి ప్లాన్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అంతేగాని షార్ట్ టర్మ్ నోటిఫికేషన్ పడగానే, నోటిఫికేషన్ పడిన తర్వాత మనకు 3-4 months ఉంటుంది, ఆ డ్యూరేషన్లో ఇది సరిపోదండి. మనం సెట్ అవ్వడానికే 1.5 month పడుతుంది. కాబట్టి ఆ టైంలో ఈ పోటీ వాతావరణంలో అలా కొట్టడం అనేది కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా ఈ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి వచ్చేసి మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలంటారా? అదే ఇప్పుడు మనకేంటంటే దీంట్లో మ్యాథ్స్ స్టూడెంట్సే సెలెక్ట్ అవుతారని కదండి. ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ రిజల్ట్స్లో కూడా చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అని అంటే, నాన్ మ్యాథ్స్ విద్యార్థులకేమో మన ఇందులో మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే మనకు మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు జిఎస్ మీద ఎక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే రివర్స్ నడుస్తుంది. అంటే వీళ్ళు భయపడి అది ఎక్కువ చదువుతున్నారు, వాళ్ళు భయపడి ఇది ఎక్కువ చదువుతున్నారు. మనం ఏంటంటే సెలెక్ట్ కావాలంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. దీంట్లో నేను చెప్పాను కదా సార్, ఇందులో మనకు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఫీలింగ్ అనేది ముందుగా తీసివేస్తేనే మనం అడుగులు వేయచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే అనమాట, బిఏ ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్ ఎక్కడ, ఎంటెక్ క్యాండిడేట్ ఎక్కడ, అదే నోటిఫికేషన్ సేమ్ పేపర్ రాశారు ఇద్దరు, ఒకే నోటిఫికేషన్ ఒకే ఎగ్జామ్ రాశారు. సో కాబట్టి ఇది మనకు ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట ఎలా అనేది, ప్రాక్టీస్ ఎంత చేశారనేది. అట్లా సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన సరిపోదండి. ఇప్పుడు మన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అన్నంత వస్తుందా? ఇప్పుడు మంచి కోచ్ దగ్గర మనము జాయిన్ అయ్యామనుకోండి సార్, మంచి కోచ్ దగ్గర జాయిన్ అయిన తర్వాత మనకు ఈవెంట్స్ రావాలంటే ఎవరు పరిగెత్తాలి, ఎవరు దునకాలి? మనమే పరిగెత్తాలి, మనమే దునకాలి. ఒక ఆస్ట్రేలియా నుంచి పిలిపించాము ఒక కోచ్ను ఈవెంట్స్ కు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కు. అతని దగ్గర మనకేంటంటే మనం కోచ్ చేరినంత మాత్రాన సరిపోదు కదా సార్. కాబట్టి ప్రాక్టీస్ మనమే చేయాలి.
ఓకే. ఏదైనా మనమే చేద్దాం అనుకుంటేనే అవుతుంది కానీ లేదంటే కాదనమాట. ఓకే. ఇప్పుడు మీరు అంటున్నారండి, అంటే చాలా మంది కూడా ఇప్పుడు మనకు మ్యాథ్స్ అంటే భయం ఉంది, అదే. తర్వాత నాకు టైం సరిపోవట్లేదు అన్నట్టుగా అంటూ ఉంటారు కదా. అవునవును. సో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అసలు? ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే షార్ట్ కట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంటాయి వీటిలో. ఉమ్, షార్ట్ కట్స్ ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ మధ్యలో వచ్చిన ట్రెండ్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ ఓన్లీ షార్ట్ కట్‌ను బేస్ చేసుకొని వెళ్తే మాత్రం సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే Okay. షార్ట్ కట్‌లు ఎప్పుడు పనిచేస్తాయి సార్ అంటే డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈజ్ బిట్ ఇచ్చినప్పుడే షార్ట్ కట్ పనిచేస్తది. okay. ఇప్పుడు ఏంటంటే అలా వస్తలేదు. మొత్తం మనకేంటంటే కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే కాన్సెప్ట్‌తో షార్ట్ కట్ నేర్చుకోవాలి. Okay. అంతేగాని ఓన్లీ షార్ట్ కట్ బేస్ చేసుకొని మాత్రం వెళ్ళకూడదనమాట. ఉమ్, సో అంటే ఇప్పుడు టైం సరిపోవట్లేదు అని అంటే టైం సరిపోకపోవడం అనేది ఏముండదండి. ఉమ్, అందులో ఏముండదు. ఇప్పుడు మనకేంటంటే 200 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి సార్. ఉమ్, 200 క్వశ్చన్స్‌లో మనకేంటంటే 200 క్వశ్చన్స్‌లో మనకు 200 క్వశ్చన్స్‌లో ఉమ్, సో 200 క్వశ్చన్స్‌కు 200 అటెంప్ట్ దాదాపు ఎవరు చేయరు. సరే. సో కాబట్టి మనకేంటంటే మనకు 180 క్వశ్చన్స్ వరకు చేసినా కూడా మనకు సరిపోతుంది. ఉమ్, 180 క్వశ్చన్స్ జనరల్‌గా 180 మినిట్స్. 180 క్వశ్చన్స్ 180 మినిట్స్ అంటే 1 మినిట్‌కి ఒక క్వశ్చన్ చేసినా కూడా సరిపోతుంది. అందులో Okay. బబుల్ చేయడానికి మనకు ఒక 10-15 సెకండ్స్ అలా తీసుకున్నా కూడా మనకు 45 సెకండ్స్‌లో ఒక క్వశ్చన్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. okay. దీనికి ఏంటంటే మనకు ఎంత స్పీడ్‌గా చేయాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఉంటుంది. ఉమ్, ఎంత okay, ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. okay, sir. అంతేకాని మనం మామూలుగా దన్మని అంటే ఓన్లీ షార్ట్ కట్ బేస్ చేసుకొని దిగితే మాత్రం కష్టం అవుతుంది అనమాట. ఓకే. అట్లా అంటే ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, ఈ భయపడే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆ. ఏమన్నా కొన్ని టిప్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు జనరల్ గా ఏంటి సార్ అంటే మెయిన్ ఏంటంటే టేబుల్స్ అనేది కంపల్సరీ రావాలి సార్. Okay. 1 to 20 టేబుల్స్ కంపల్సరీ రావాలి. ఉమ్, 1 to 20 టేబుల్స్ ఎవ్రీ డే చదవాలి. మళ్ళీ వీటిని ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ మనం డైరెక్ట్ ఇలా మనకు డైరెక్ట్ 12 6 72 కాదండి. ఉమ్, 6 12 72 అని చెప్పగలగాలి. ఓకే. రివర్స్ కూడా చెప్పగలగాలి. ఉమ్, సో అలా మనకు ఇప్పుడు 18 ఎందులో 144 అంటే 8 18 144 అని చెప్పగలగాలి. okay. సో అలా రివర్స్ కూడా చెప్పగలగాలి. అంతగా గట్టిగా దీన్ని ప్రిపేర్ అవ్వాలి. Okay. సో టేబుల్స్ 1 to 20 టేబుల్స్ రావాలి. ఉమ్, 1 square to 40 square రావాలి. ఉమ్, 1 cube to 15 cube ఇవి మినిమం అండి. ఇంకా Okay. ఎక్కువ నేర్చుకుంటే ఇంకా మంచిది. okay. ఇవి వస్తే ఏమవుతుంది అంటే జనరల్ గా మనకు ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉన్నాయి కదా, అవునండి. ఇవి లేకుండా ఒక అర్థమెటిక్ ప్రశ్న కూడా ఉండదు దాదాపు. అవును. సో ఇప్పుడు మనకు వీటిని బాగా చేయగలిగితే ఒక 40% టైం మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఉమ్, అంటే 40% టైం సేవ్ అవుతుంది అని అంటే ఇవి స్పీడ్గా చేయగలిగితే 40% టైం సేవ్ అవుతుంది. అప్పుడు చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో okay. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్లో మనకు అందరూ 2.5 hours 3 hours అని అట్లా టార్గెట్ పెట్టుకుంటారు. అలా Hmm. పెట్టుకోవద్దు. మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. 30 మినిట్స్లో మనం 50 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే. ఫస్ట్ ఇప్పుడు 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకోండి సార్. 9:30కి స్టార్ట్ అవుతే 10 o'clock 50 క్వశ్చన్ మనం టచ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటే కనీసం మనము 40-45 వరకన్నా వచ్చేస్తాం. ఓకే. మినిమం ఇట్లా వరస్ట్ కండిషన్ 40 అని వస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 30 మినిట్స్లో 40 క్వశ్చన్స్ అంటే హాఫ్ అన్ అవర్స్లో మనకి ఏమవుతుందంటే 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ చేయొచ్చు. ఒకవేళ మనకు ఇది 150 మార్క్సే అనుకోండి సార్, 150 మార్క్స్ అంటే ఇంకా ముందుగానే చేసుకోవచ్చు మనం. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ టార్గెట్ ఇలా పెట్టుకోవాలి. జనరల్గా విద్యార్థులందరూ ఏం పెట్టుకుంటారంటే 10 o'clock స్టార్ట్ అయితే 3 hours డ్యూరేషన్ ఉంటే సో మనకు 1 o'clock పెట్టుకుంటారు. 1 o'clock అనేసరికి వీళ్ళంతా నైట్ అవుట్ చేస్తారు ఆ రోజు. అలా చేయడం తప్పండి, అది చేయొద్దు. ఎందుకంటే ఆ రోజు మనకు ఈ రోజు ఒక్కరోజు అవుతే బాగుంటుందిరా, ఇక రేపటి నుంచి ఇక రిలాక్స్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. అలా ఎప్పుడు చేయొద్దండి మనం. సో నైట్ అవుట్ చేయడాలు అలా చేయదు. వీళ్ళు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ 3 hours డ్యూరేషన్ అనక మధ్యలో నిద్ర కూడా వస్తుంది పిల్లలకు. చాలా మంది అనుభవాలు ఇవన్నీ పిల్లలవి. సో అలా మనకేంటంటే 3 hours టైం వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వీళ్ళు సర్దుకునేసరికి సమయం అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కాబట్టి అట్లా చేసుకోవద్దు. అర్ధ గంటలో 50 క్వశ్చన్ నువ్వు టార్గెట్ పెట్టుకోండి. మనకు అప్పుడు 40 క్వశ్చన్ అన్న దగ్గరికి వెళ్తుంటాం మనం. అట్లీస్ట్ ఎంత వరస్ట్ కండిషన్ అయినా 35 వెళ్ళినా మనకు సరిపోతుంది. అప్పుడు నిమిషానికి ఒక క్వశ్చన్ కంటే ఎక్కువనే అయిపోతుంది అక్కడ. సో మనకు కాబట్టి స్పీడ్ గా చేసుకోవచ్చు. అట్లా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అలా ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఇప్పుడు మంత్లీ టార్గెట్ ఉంది అనుకోండి, వాళ్ళకు వీక్లీ టార్గెట్ ఉంటుంది, పర్ డే టార్గెట్ ఉంటుంది. అట్లా చేసుకుంటూ వాళ్ళు మంత్లీ వచ్చేసరికి వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తారు. సో అట్లా మనకు ఇది కూడా 30 minutes అట్లా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా మనకు ఇంకొక 15 నిమిషాలు మన చేతిలో మిగులుతుంది అనమాట. సో అట్లా చేసుకోవాలి. ఒకటే మనం స్పీడ్ గా చేయాలి అని అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది.
అది మ్యాథ్స్ ఉండదు, నాన్ మ్యాథ్స్ ఉండదు. అట్లా ఎవరైనా ముందుగా కూడా. ఎవరైనండి Hmm. అసలు ఆ ఫీలింగ్ తీసేసే మనం ఇందులోకి అడుగు వేయాలి. చాలా గవర్నమెంట్ జాబ్ చాలా ఈజీగా కొట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక జాబ్ అప్లై చేస్తే 50% రావచ్చు, 50% రాకపోవచ్చు. ఓకే. అంతేగాని 51% రాకపోవచ్చు అనడానికి ఎవరికి లేదు కదా. రావచ్చు రాకపోవచ్చు అంటాం, దీనికి 50% దానికి 50%. కానీ 51% రాదు అని చెప్పడానికి ఎక్కడిది చెప్పండి, లేదు. అలాంటప్పుడు భయపడేందుకు మనము ప్రయత్నం గట్టిగా చేయాలండి. అంటే మొత్తం ఇక్కడ సర్వశక్తులు వడ్డించాలి, అప్పుడే మనం బయటపడతాం. కానీ లేదంటే ఏదో చేసామన్నట్టు చేస్తే 1 మార్కులో మిస్ అయింది సార్, 2 మార్కులో మిస్ అయిందని చాలా మంది విద్యార్థులు అంటుంటారు. 1 మార్కు మిస్ అయినా, 2 మార్కులు మిస్ అయినా, 50 మార్కులు మిస్ అయినా వీళ్ళంతా ఒకటే బ్యాచ్. మళ్ళీ సెకండ్ లిస్ట్ అయితే పెట్టారు కదా మనకు. సెకండ్ లిస్ట్ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ ఇదేగా మనకు అసలు కట్ ఆఫ్ ఏదైతే ఉందో, కట్ ఆఫ్ ఇప్పుడు సపోజ్ ఒక 240 కట్ ఆఫ్ ఉంది అనుకోండి సార్, మనం ఈ దగ్గరలో ఉండొద్దు, ఇక్కడ ఎక్కడో 270, 280 దగ్గర ఉండాలి మనం. అలా టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు మనకి కట్ ఆఫ్ కు మనకు చాలా గ్యాప్ ఉంటుంది. సో కాబట్టి మనకు ఎప్పుడైనా కూడా ఇది యావరేజ్ స్టూడెంట్స్ వస్తారు, ఇది మనం ఎబో యావరేజ్ అట్లా టాప్ లో ఉన్నాం అనుకోండి సార్, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అలా టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి మనం. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మాది ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని లాస్ట్ టైం మేము రాస్తున్న ఎగ్జామ్ లో ఇంతవరకు కట్ అయిందని అనుకుంటుంటారు. ఇప్పుడు మీరు చూడండి సార్, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఏ కేటగిరీలో మీకు కాంపిటీషన్ లేదు చెప్పండి, ప్రతి కేటగిరీలో ఉంది. ప్రతి కేటగిరీలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని ఉండదు, అన్ని కేటగిరీలలో కాంపిటీషన్ ఉంది. అందరు విద్యార్థులు ఓపెన్ కేటగిరీ అనుకునే చదువుకోవాలి. మరి ఓపెన్ వాళ్ళు ఏం చదువుకోవాలి సార్ అంటే, వాళ్ళు టాప్ ట్రై చేస్తుండాలి. వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి టాప్ కే ట్రై చేయాలి. సో అట్లా చేస్తే మనం బయటపడతాం. ఇప్పుడు జనరల్ గా ఏంటి సార్ అంటే, షార్ట్ ఫుట్ వేస్తుంటారు మనకు. షార్ట్ ఫుట్ వేసినప్పుడు మనకి ఇక్కడ ఒరిజినల్ లైన్ ఇలా ఉంది అనుకోండి సార్, మనం ఇక్కడ నుంచి వేస్తున్నాం, ఇక్కడ నుంచి వేస్తుంటే అది బాల్ వచ్చేసి ఇక్కడ మనకు ఇలా పడుతుంటది అనమాట. ఇట్లా పడుతుంటది. అదే మనం ఇది ఒరిజినల్ లైన్ కదా, ఒరిజినల్ లైన్ కాకుండా మనం ఒకటి పెట్టుకున్నాం అనుకోండి సార్, ఇక్కడ టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మీరు విసిరేయండి, అప్పుడు ఇలానే పడుతుంటది మళ్ళా. దానికి అలానే ఉంటది, మన మైండ్ సెట్ అట్లా ఉంటది అనమాట, అలానే పడుతుంటది. అప్పుడు చూడండి సార్, ఇక్కడ ఇది ఒక బీసీ కేటగిరీ అబ్బాయి అనుకోండి సార్, ఇది బీసీ కేటగిరీ అబ్బాయి, ఇది ఓసీ కేటగిరీ అబ్బాయి అనుకోండి సార్. ఇప్పుడు బీసీ కేటగిరీ అబ్బాయి బీసీని టార్గెట్ చేసుకుంటే వీళ్ళందరూ బయటపడ్డారు. ఈ కింద పడిన వాళ్ళు మళ్ళీ ఫౌల్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కి వస్తారు. అదే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పడింది అనుకోండి సార్, గుడ్. ఇక్కడ పడినా కూడా గుడ్. అంతే. అంటే ఇక్కడ ఏం సార్ అంటే, ఇది ఓసీ, ఇది ఏంటంటే ఇక్కడ పడితే ఏమవుతుందంటే బీసీ కేటగిరీ వీళ్ళని కాపాడుతుంది. ఇక్కడ పడింది అనుకోండి, ఏ కేటగిరీ కూడా కాపాడదు. సో కాబట్టి ఏంటంటే మన టార్గెట్ మనకేంటంటే ఇక్కడ ఇప్పుడు మీకు దీంట్లో మనకేంటంటే, ఇప్పుడు మన టార్గెట్ ఏదైతే అనుకుంటున్నామో సరే, ఉదయం మనము 4:30కి లేవాలి అనుకున్నాం అనుకోండి సార్, 4:45 అవుతుంది. అదే 5 o'clock లేవాలనుకున్నాం అనుకోండి సార్, 5:15 అవుతుంది లేవడానికి. అంటే మనం టార్గెట్ కు ఒక కొంచెము వెనకాలకు వస్తాం. అలా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి సార్, కొద్దిగా వెనక్కి రావచ్చు, దానికి టచ్ అయితే మంచిది. అట్లా సంకల్ప బలం ఉంటే వచ్చేస్తాం అట్లా. అదే విధంగా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి సార్, ఇది ఒక 240 మార్క్స్ లాస్ట్ టైం కట్ అయిన వాళ్ళు, ఇది 270 మార్క్స్ లాస్ట్ టైం ఓసీ కట్ అయిన వాళ్ళు అనుకుంటే, 240 కట్ అయితే 235 వచ్చాయి, 239 వచ్చాయి అనుకోండి, కిందికి వెళ్ళిపోతాడు. అదే ఇది టార్గెట్ పెట్టుకొని చదువున్నాం అనుకోండి సార్, 269 వచ్చినా కూడా ఇది బీసీ కాబట్టి బీసీలో మెరిట్ వస్తాడు అబ్బాయి. సో అట్లా అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా కొంచెం టార్గెట్ మనం అది పెట్టుకున్నట్లయితే అలా మనకు కరెక్ట్ గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమాలో చూస్తారా, మీ టార్గెట్ 9 km అయితే 10 km పెట్టుకోండి అని చెప్పేసి అంటాడు. సో అట్లా పురి జగన్నాథ్ చెప్పిస్తాడు. అట్లా మన టార్గెట్ ఇది పెట్టుకోవద్దు, ఇది పెట్టుకోవాలి. మరి ఓసీ క్యాండిడేట్ ఏం చేయాలి, వాళ్ళు టాప్లు ట్రై చేసుకోవాలి, ర్యాంక్ వచ్చేలాగా ట్రై చేయాలి. అట్లా చేసిన పిల్లలు ఉన్నారు, ఒక్క పోస్ట్ పడినా కొట్టిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. సో అట్లా కాబట్టి మనం టార్గెట్ అట్లా పెట్టుకుంటుండాలి. ఇప్పుడు జనరల్ గా మీరు షార్ట్ కట్స్ అన్నారు కదా, ఇప్పుడు స్క్వేర్, క్యూబ్ ఇట్లా వాటికి షార్ట్ కట్ గా గుర్తు పెట్టుకోండి అంటే, ఇప్పుడు ఒకటి సార్ కొన్ని ఉంటాయి టిప్స్, కానీ జనరల్ గా ఏంటంటే ఈ ఎక్కాలు, స్క్వేర్లు, క్యూబ్లు మాత్రం బై హార్ట్ చేయడమే బెస్ట్. కొన్నిటికి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది సార్, ఇప్పుడు 35 స్క్వేర్ చేయాల్సి వస్తే 3 ఆఫ్టర్ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి 4, 3 into 4 అంటే 12, ఈ 25 అనేది కామన్. ఇప్పుడు ఇలా ఉంది సార్, 115 ఉంది స్క్వేర్, 11 ఆఫ్టర్ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏంది 12, 11 into 13 132, ఈ 25 అనేది కామన్. ఇలా 5 చివరికి ఉన్నప్పుడు స్క్వేర్స్ కు మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్, 75 స్క్వేర్, 7 ఆఫ్టర్ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత 8, 7 into 8 ఎంత 56, ఈ 25 అనేది కామన్.
సో ఇది డైరెక్ట్ గా స్క్వేర్స్ చేసుకోవచ్చు, కానీ అన్నిటికీ అలా ఉండదు. కానీ వీటికంటే ఏంటంటే కొన్ని బై హార్ట్ చేయడమే బెస్ట్ అన్నమాట. దానికి మనకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. వీటి కోసం మళ్ళీ అన్ని ఆలోచించి అనవసరంగా అవి చేసుకోవద్దు. ఒకవేళ క్లర్క్ లో ఎక్కువ మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. ఇక మిగతా పోటీ పరీక్షలలో అంతగా ఉండదు అది. సో అట్లా ఇప్పుడు ఈ రీజనింగ్ అర్థమెటిక్ సంబంధించి మంచి స్కోర్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, టిప్స్ ఏమన్నా? ఇప్పుడు మనకు అదే కదా సార్, ఇప్పుడు చెప్పేది ఏంటంటే దీంట్లో మనకు ఈ ఎంత ఇప్పుడు మనకేంటంటే ఏ ఎగ్జామ్ రాస్తున్నారు విద్యార్థులు, ఇప్పుడు సపోజ్ గ్రూప్స్ రాస్తున్నారు అనుకోండి సార్, గ్రూప్స్ లో వెయిటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ మీద తక్కువ ఉంటుంది. అదే మనము బ్యాంకింగ్ రంగం తీసుకున్నారు అనుకోండి సార్, ఎక్కువ ఉంటుంది వెయిటేజ్. అదే మనం ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నారు అనుకోండి 50% ఉంటుంది, 50% జిఎస్ 50% ఇది ఉంటుంది. సో అలా మనకు రైల్వేస్ తీసుకున్నారు అనుకోండి 50-50 ఉంటుంది దాదాపుగా. సో మనం ఎస్ఎస్సి తీసుకున్నారు అనుకోండి ఇదే ఎక్కువ రోల్ ఉంటుంది. సో అలా మనకు ఏ ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్స్ తాలూకు సిలబస్ను క్షుణ్ణంగా చదవాలి. జనరల్గా విద్యార్థులు ఏంటంటే సిలబస్ను సరిగా చూడరు, వాళ్ళకి దొరికిన మెటీరియల్ ఏదో చదువుకుంటూ వెళ్తుంటారు. అలా కాదండి, ఇప్పుడు ఎస్ఎస్సికి ఒక రకమైన సిలబస్ ఉంటుంది, నెక్స్ట్ రైల్వేకి ఒక రకమైన సిలబస్ ఉంటుంది, బ్యాంకింగ్ ఒక రకమైన ఉంటుంది, ఎస్ఐకి ఒక రకం, ఎస్ఐ కానిస్టేబుల్ ఒక రకంగా ఉంటుంది, అదే మనకు గ్రూప్స్కి వేరే రకంగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి ఏ ఎగ్జామ్ రాస్తున్నారు విద్యార్థులు ఆ సిలబస్ ఒకసారి చూసి, ఒకటి కాదు 2-3 సార్లు చూడాలి వాటిని. చూసిన తర్వాత వాటికి కొంచెం పక్కకు కూడా వెళ్ళి చూడాల్సి వస్తుంది. అతని సిలబస్ లో ఏమంటాడు, సింపుల్ గా పర్సంటేజ్ అంటాడు, పర్సంటేజ్ అని వదిలేస్తాడు. కానీ పర్సంటేజ్ కనెక్ట్ దేనికి ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా పర్సంటేజ్ అనే పదం వస్తుంటది. సో కాబట్టి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాటి పక్కన ఉన్న చుట్టుపక్కవి కూడా మనం కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా వాటిని బట్టి మనకు వాటికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మార్గదర్శకాలు వీటికి ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తున్నారు అనుకోండి, వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చూస్తుండాలి. నెక్స్ట్ అదే మనకు బ్యాంకింగ్ రంగం చూస్తున్నారు, బ్యాంకింగ్ లో ఏ బోర్డు రాస్తున్నారు వీళ్ళు, ఆ బోర్డుకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, రైల్వే ప్రీవియస్, అదే మన ఎస్ఎస్సి ప్రీవియస్ చూడాలి. చూసి వాటికి అనుకూలంగా మనం వెళ్తున్నామా లేదంటే మనం వేరే వెళ్తున్నామా. ఇది సముద్రం అండి, ఏదంటే ఇప్పుడు జనరల్ స్టడీస్ అయినా అర్థమెటిక్ రీజనింగ్ అయినా, ఇప్పుడు కానిస్టేబుల్ కు కూడా జనరల్ స్టడీస్ వస్తుంది, అదే సివిల్ సర్వీస్ సెంటర్ కూడా వాళ్ళకు కూడా వస్తుంది, సివిల్ సర్వీసెస్ వాటిలో కూడా. అయితే వీళ్ళు చదివేది వీళ్ళు చదవాలి, వాళ్ళు చదివేది వాళ్ళు చదవాలి. మనం ఏ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నామో వాటిని బట్టి చదవాలి తప్ప అన్నిటికీ ఒకటే కామన్ బుక్ గా చేసి చదువుకోవద్దు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. అట్లా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఒక విద్యార్థి ఇలా, నేను జనరల్గా ఏం చేస్తుంటానంటే జీరోస్ కట్ చేయొచ్చు డైరెక్ట్ గా. మనకి ఇలా ఉంది అనుకోండి సార్, 20 × 30 × 75 డివైడెడ్ బై 10 × 50 అని ఉంటే ముందుగా ఇలా జీరోస్ కట్ చేయండి అని చెప్తుంటాను నేను. జీరోస్ కట్ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చి ఇలా కట్ చేశాడు, అంటే మీరు జీరోస్ కట్ చేయమన్నారు కదా సార్ అంటే ఇలా కట్ చేశాడు. అంటే ఇలా కట్ చేశాడు అంటే అతనికి ఆ చిన్న బేసిక్స్ కూడా తెలియదు అనమాట, అలా కట్ చేయకూడదు. అయితే అలా కట్ చేశాడంటే ఆ చిన్న బేసిక్స్ కూడా తెలియదు. ఇప్పుడు ఆ అబ్బాయి సిఐగా చేస్తున్నాడు జాబ్. అంటే చూడండి, అలాంటి స్టేజ్ నుంచి ప్రాక్టీస్ చేసి మనకు కాంపిటేటివ్ లో కొట్టగలిగాడు అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు చెప్పండి ఆయన. కాబట్టి ఇంత బేసిక్ తెలియని వాళ్ళు కూడా జాబ్ కొట్టారు. కాబట్టి మీరెందుకు కొట్టకూడదు చెప్పండి, ఖచ్చితంగా కొట్టొచ్చు. ఇది దాదాపుగా చూసే వారందరికీ తెలుసు ఇది తప్పు, ఇలా కొట్టేయద్దు అనేది. సో కానీ అతను కొట్టేసిన క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడంటే మీరెందుకు గారు చెప్పండి, అది కొట్టేయద్దు అనేది మీకు తెలుసు కదా. కాబట్టి ఖచ్చితంగా మీకు అంటే ఇంక ఈజీగా అతను పెట్టినంత ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి అట్లా ఇప్పుడు మనకు 8 సబ్జెక్టులు ఉంటాయి సార్. 8 సబ్జెక్టులు అందరూ 8 సబ్జెక్టులలో వీక్ ఉండరు, ఏదో ఒక సబ్జెక్ట్ ఎవరైనా వీక్ ఉంటారు అందులో. అది ఆ వీక్ ఉన్న దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద 1 గంట 2 గంటలు డైలీ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చేతికి వస్తుంది. ఇప్పుడు జనరల్ గా మనకేంటంటే, ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ తీసుకున్నారనుకోండి, సముద్రం, అది చాలా వేల బిట్లు చదవాలి. అదే అర్థమెటిక్ రీజనింగ్ అనుకోండి సార్, చాలా లిమిటెడ్ ఉంటుంది, అనమాట. చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఒక చాప్టర్ నుంచి దాదాపుగా ఒక 100 క్వశ్చన్స్ కనుక మనం తయారు చేసుకోగలిగితే 100 క్వశ్చన్స్ చదువుకొని అట్లా మనకు అన్ని ఉంటాయి. మనకు అర్థమెటిక్ లో 30 ఉంటాయి, రీజనింగ్ లో 30 అనుకోండి, 60 × 100 వేసుకుంటే మనకి ఇక్కడ సో మనకి ఇందులో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిట్స్ ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ రాసుకున్నట్లయితే బాగా ఉపయోగపడుతుంది. అదే మీరు జిఎస్ అనుకోండి, ఎన్ని వేల బిట్లు చదవాలి అయినా కౌంటర్ గ్యారంటీ ఉండదు. ఇది కౌంటర్ గ్యారంటీ. మినిమం మీకు
ఏ కాంపిటేటివ్ అయినా కొంచెం సీరియస్గా రాస్తే మీకు 60% మార్క్స్ మీరు ఎందులో చేసినా వస్తాయి. మంచిగా చదువుకుంటే 75 to 80% కన్ఫామ్గా మనం కొట్టుకోవచ్చు అనమాట. 75% to 80% ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. 95% తెచ్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు, మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు, అంత సీరియస్గా చదివిన వాళ్ళు. సో కాబట్టి మనకేంటంటే 75 to 80 టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే అది కరెక్ట్గా వెళ్తుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. సో ఇప్పుడు మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి కానీ కొన్ని ఎగ్జామ్స్ చూస్తే నెగిటివ్ మార్క్స్ అనేది ప్రధానంగా ఉన్నాయి. సో ఈ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఎలా జాగ్రత్త పడాలి? అయితే నెగిటివ్ మార్క్ ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ మీద కానివ్వండి, వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కానీ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఉండదు. ఓకే, ఎందుకు ఉండదు అని అంటే ఇది ఆన్సర్ వస్తేనే నువ్వు టిక్ చేయగలుగుతావు. ఆన్సర్ రాంది ఏదో రఫ్ గా పెట్టలేం కదా మనం. అదే జనరల్ స్టడీస్ అనుకోండి సార్, ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే గెజ్ చేస్తే ఈయన కావచ్చు, ఆయన కావచ్చు, ఆయన కావచ్చు అని. దీంట్లో గెజ్ చేయడానికి ఉండదు. పెన్నుతో సాల్వ్ చేసిన వచ్చిన నెంబర్ అక్కడ కనిపిస్తేనే టిక్ చేస్తాం. కాబట్టి దీనికి అలా ఉండదు. సో కాబట్టి మాక్సిమం దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఎఫెక్ట్ ఏం పడదు, ఎక్కువగా ఉండదు అనమాట. అంటే దీన్ని ఏది మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ వరకు అయితే ఎప్పుడు కొన్నిట్లలో అనాలజీ కానీ అలాంటివి ఉంటాయి చాప్టర్స్, అలాంటి వాటిల్లో కొంచెం ఏమైనా ఉంటుండొచ్చు కానీ వీటికి అవసరం లేదండి. ఎందుకంటే సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అందులో ఉంటేనే ఉన్నట్టు, లేదంటే కాదు. కాబట్టి భయపడొద్దు ఆ విషయంలో. నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇంకా మంచిది. ఎవరికి మంచిది? సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికి మంచిది. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ గా వస్తేనే పెడతాడు అతను. అదే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ మార్కింగ్ లేకపోతే రఫ్ గా పెట్టే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా పోటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పెడితే మనకేంటంటే ఈ సీరియస్ ఆస్పిరెంట్ కు అదొక ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదు. అలా అని చెప్పేసి మనకేంటంటే ఒకవేళ ఎప్పుడైనా ఆన్సర్ పెట్టాలి అని అనుకుంటే మీరు 75% దాని మీద కాన్ఫిడెంట్ ఉంటేనే పెట్టాలి, లేదంటే రిస్క్ తీసుకోవద్దు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, ఈ మెంటల్ ఎబిలిటీలో ప్రధానమైనటువంటి అంశాలు, టాపిక్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు జనరల్ గా ఏంటి సార్ అంటే మనకు జనరల్గా ఏంటంటే ఇప్పుడు అర్థమెటిక్ విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ విషయంలో మనకేంటంటే ఈ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెంబర్ సిస్టమ్ కిందకి వచ్చేసరికి HCF LCM అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్ అని ఉంటుంది. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ ఉంటాయి. ఇది యావరేజెస్. ఇవన్నీ ఈ నెంబర్ సిస్టమ్ కిందకి ఇవి తీసుకోవచ్చు. సెగ్మెంట్ వైజ్ గా చదువుకోవాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రేషియో ప్రపోర్షన్స్ అని ఉంటుంది. ఈ రేషియో ప్రపోర్షన్స్ లో రేషియో ప్రపోర్షన్స్ అనుకోండి, పార్ట్నర్షిప్ అనుకోండి, సో దీంట్లో మనకు ఏజెస్ అనుకోండి, ఎలిగేషన్ ఆర్ మిక్చర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సంటేజెస్. సో పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సో నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన సెగ్మెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇందులో తీసుకున్నట్లయితే నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ కిందకి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టర్న్ అంటారు, సో వర్క్స్ అండ్ వేజెస్ అంటారు. ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకి వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఇందులో టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, నెక్స్ట్ గేమ్స్ అండ్ రేసెస్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెన్సురేషన్ పార్ట్ అంటాం. సో మెన్సురేషన్ పార్ట్ జనరల్ గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇది ఏరియాస్, సో వాల్యూమ్స్, జామెట్రీ ఉంటుంది అనమాట. ఇది మనకు దీని కిందకి వస్తుంది, మెన్సురేషన్ పార్ట్కి వస్తుంది. అర్థమెటిక్ ని ఈ విధంగా డివిజన్ చేసుకొని మనము ఈ పార్ట్స్ గా ఇట్లా చదువుకోవాలన్నమాట. ఇదంతా నెంబర్ సిస్టమ్ కిందకి, ఇదంతా రేషియో ప్రపోర్షన్స్ కిందకి, ఇది పర్సంటేజ్, ఇది టైమ్ అండ్ వర్క్, ఇది టైమ్ అండ్ డిస్టెన్స్, ఇది మెన్సురేషన్ అంటే మనకు క్షేత్రమితి, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, జామెట్రీ, రేఖాగంతం అలా ఉంటుంటాయి అన్నమాట. ఇలా చదువుకుంటే మళ్ళీ విద్యార్థులు ఏంటంటే సో ఇప్పుడు మనకు ఫస్ట్ చాప్టర్ ఈ రోజు ఒక నెంబర్ సిస్టమ్ చదివాము అనుకోండి సార్, సెకండ్ HCF LCM చదువుతున్నాం కదా, సెకండ్ HCF LCM చదివేటప్పుడు నెంబర్ సిస్టమ్ చదివిన తర్వాతనే HCF LCM చదవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేయాలి. సో థర్డ్ వచ్చేసి మనకేంటంటే ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉందనుకోండి సార్, డెసిమల్ ఫ్రాక్షన్ చదవాలన్నప్పుడు నెంబర్ సిస్టమ్ చదవాలి, HCF చదివి డెసిమల్ ఫ్రాక్షన్స్ క్యుములేటివ్ స్టైల్లో చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇక్కడ 10వ చాప్టర్కి వచ్చామనుకోండి, అవి చదవకుండా ఇలా వస్తే ఈ 10వ చాప్టరే గుర్తుంటది, ఈ 9 చాప్టర్లు పోతాయి. అలా కాకుండా 10వ చాప్టర్ చదవాలన్నప్పుడు ఇవన్నీ చదివిన తర్వాతనే దీని దగ్గరికి వచ్చేయాలి. సో అలా చేస్తే మనకి ఏంటంటే క్యుములేటివ్ అంటే వెనకది ఉంటుంది, మనకు ఇది కూడా అప్డేట్ కూడా ఉంటుంది. అలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అయితే జనరల్ గా మనకు బుక్స్ అని అంటే చాలా బుక్స్ మార్కెట్ లో ఉన్నవి. ఇక్కడ మనకేంటంటే
ఒక స్టాండర్డ్ బుక్స్ కనుక మనం అంటే ఇప్పుడు చూసినట్లయితే కొన్ని మనకి ఇప్పుడు నంబర్ సిస్టమ్ లో కానీ రేషియో కానీ పర్సంటేజ్ కానీ వీటిలలో అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడిగితే ఎట్లా అనేది ఏమన్నా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే క్వశ్చన్స్ గతంలో ఇచ్చిన ప్రశ్నలు ఇప్పుడు గమనించినట్లయితే లేటెస్ట్ సరళి ఎలా ఉంది సార్ అంటే గతంలో క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్లు అడిగేవారు. ఇప్పుడు అలా కాదు సార్, ఆన్సర్లు ఇచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్లు ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్, ఈ కమిటీ చైర్మన్ ఎవరని గతంలో అడిగేవారు, ఆ పర్సన్ పేరు ఇచ్చి ఈయన దేనికి చైర్మన్ అని అడుగుతున్నారు. ఓకే, అంటే రివర్స్ అన్నమాట. కాబట్టి మనకేంటంటే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అయినా చేయగలగాలి, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అయినా చేయగలగాలి. మనకు కొన్ని సందర్భాలలో మనకేంటంటే ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళేటివి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో ఈ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటే మనకు ఎన్ని వేలు అంటే అన్ని వేలలో మనకు వెళ్ళొచ్చు అతను. అదే ఓన్లీ షార్ట్ కట్ బేస్ చేసుకుంటే మనకు ఆ బిట్ సేమ్ యాస్టీజ్ వస్తేనే చేయగలుగుతుంది, లేకపోతే చేయలేడు అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఎలా వస్తుంది అనేది ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించి వాటికి అనుకూలంగా మనం చేస్తుండాలి తప్ప ఏదో పైన నేర్చుకొని వెళ్ళొద్దు అనమాట. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం రాణించడం అనేది కష్టమైతే లేకపోతే. సో అప్డేట్ గా వెళ్ళాలి. మళ్ళీ నోట్స్ కూడా పాత వర్షన్స్ అవి చూడొద్దండి, ఎందుకంటే సిలబస్ చాలా మార్చేశాడు గతంలో. ఇప్పుడు సునీల్ గవాస్కర్ ఆడినప్పుడు, సచిన్ టెండూల్కర్ ఆడినప్పుడు, కోహ్లీ ఆడినప్పటికీ ఆ ఆట విధానం అంతా మారిపోయింది. కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి, వాటిని వదిలేయమని అనట్లేదు, కానీ వాటితో పాటు ఇంకా అప్డేట్ కూడా మనం చేసుకుంటుండాలి. సో అలానే వెళ్తుండాలి తప్ప మనం ఏదో అదే బుక్ ఎప్పుడో పాతది అట్లా చదువుతున్నట్టుగా చేసుకోవద్దు అనమాట. అట్లా చేసుకుంటే అప్డేట్ చేస్తుండాలి. ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ చూస్తుండాలన్నమాట. అట్లా ప్రశ్నల సరళి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రశ్న సైజు ఇంత వస్తుందండి. అది అంటే గతంలో ఒక ప్రశ్న వచ్చేది, ఇప్పుడు అలా కాదండి, 2-3 ప్రశ్నలు కలిపి ఒకటే ప్రశ్నలో పెడుతున్నారు. ఒకటే ప్రశ్నలో 3 ప్రశ్నలు అంటే 1 మార్కు రావాలంటే 3 ప్రశ్నలు చేయాలి. జనరల్ గా అది డిస్క్రిప్టివ్ రాస్తే 10 మార్కుల ప్రశ్న లాగా వస్తుంది. అది అదే గ్రూప్ 1 మెయిన్స్ లాంటి దాంట్లో రాస్తే అది 10 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా రాయొచ్చు, అంత పెద్దగా వస్తుంది అనమాట. సో కాబట్టి మనకు అలాంటి ప్రశ్నలే వస్తున్నాయి ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఒకటే పరీక్ష ఉంటుంది, మనకు ఒకటి సపరేట్ గా పెట్టాడు కదా. సో కాబట్టి దానికి అనుకూలంగానే మనం ప్రిపేర్ అవ్వాలి. అంత స్పీడ్ గా చేయాలి అని అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అట్లా దీనికి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. అంటే ఇప్పుడు మేజర్ గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు కదా సార్. అంటే వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు వీటిని స్టార్ట్ చేయాలంటే నంబర్స్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ రావాలి అని అంటారు. అట్లాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే, బెస్ట్ రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ముందుగా మేము చెప్పాం కదా సార్, ఫస్ట్ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ వాటిని చేసుకొని బేసిక్స్ నేర్చుకోవాలి ఫస్ట్. అంటే చిన్న బేసిక్స్ అంటే ప్లస్ను ఎలా వాడాలి, మైనస్లు ఎలా వాడాలి, ఇంటూని ఎలా వాడాలి, డివిజన్ ఎలా వాడాలి, స్క్వేర్ ఎలా చేయాలి, క్యూబ్ ఎలా చేయాలి, మనకేంటి లెఫ్ట్ నుంచి రైట్కి ఈక్వల్కు రైట్ వెళ్తే ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ప్లస్ అటు వెళ్తే ఎట్లా ఉంటుంది, మైనస్ అటువైపు వెళ్తే ఎలా ఉంటుంది, ఇంటూ, డివిజన్, స్క్వేర్ ఇవన్నీ వెళ్తే ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి. అలా మనకు అవన్నీ ఫస్ట్ వాటి మీద గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ కావచ్చు. ఈ సబ్జెక్ట్ కూడా మనం నెంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నెంబర్ సిస్టమ్ లో మనకు కొన్ని బేసిక్స్ చెప్తుంటాడు. అంటే ఈవెన్ నెంబర్ ఏంటిది, ఆడ్ నెంబర్ ఏంటిది, ప్రైమ్ నెంబర్ ఏంటిది, అక్కడ నుంచి డివిజన్స్, డివిజబిలిటీస్ ఇవన్నీ చెప్తుంటాడు అనమాట. సో కాబట్టి నెంబర్ సిస్టమ్ నుంచి మనం కనుక స్టార్ట్ చేస్తే నెక్స్ట్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం నుంచి ఇది ఈ ఆర్డర్ లో, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా చేసుకుంటే మనకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఇవన్నీ వాళ్ళకు చూడండి సార్, ఇక్కడ క్లాక్స్, క్యాలెండర్ అనే చాప్టరు ఇప్పుడు మొన్నటి నోటిఫికేషన్ లో దాదాపుగా 5-6 క్వశ్చన్స్ వచ్చాయి అందులో. సో అలాంటివి మనకేంటంటే అదేంటి 5th లో 6th లో ఉంటుంది. అది కరెక్ట్ గా నాకు అది ఏ క్లాస్ అని తెలియదు, కానీ 7th లోపే ఉంటుంది ఆ చాప్టర్. అంటే చూడండి, అది మనకు వీటిలలో గ్రూప్ 1 ఆఫీసర్స్కి వచ్చే ప్రశ్నలలో ఉంటుంది. అది అదే సిసాట్ ప్రశ్నలలో, సివిల్స్కి వచ్చే ప్రశ్నలలో ఉంటుంది అది. అంటే చూడండి, అట్లా ఇవన్నీ మనకేంటంటే నాన్ మ్యాథ్స్ వద్దు సార్. ఇక్కడ ఏంటంటే మనకి 8th లోపే ఉంటాయి మ్యాక్సిమం. 9th, 10th నుంచి చాలా రేరు ప్రశ్నలు రావడం అనేది. ఎప్పుడన్నా వస్తే 1, 2, 3 బిలో 5-6 మార్క్స్ అంతే ఉంటుంది. అంతేకాని భయపడొద్దు. ఇదే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఇలానే వెళ్ళాలన్నమాట. దానికంటే ముందు చిన్న బేసిక్స్ అయితే నేర్చుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకు కట్ చేయడం రాకపోతే, ఇప్పుడు ఇలా ఉంది సార్, x ప్లస్ 5 ఈక్వల్ టు 15 అని ఉంది. ఇప్పుడు x ఈక్వల్ టు అంటే ఈ 5 అటు వెళ్తే ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఇంటూ అవుతుందా, డివిజన్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా తెలియాలి కదా సార్. ఈ ప్లస్ అటువైపు వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, మైనస్ అవుతుంది అనేది మనకు తెలియాలి ఆయనకు. అది తెలియకుండా మనము డైరెక్ట్ ఈ చాప్టర్ చదువుకుంటా అంటే రాదు. అట్లా చిన్న చిన్నవి కంపల్సరీ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్ టు 25, రూట్ x ఈక్వల్ టు 25 అని ఉంది. ఇప్పుడు x ఈక్వల్ టు అన్నప్పుడు
ఇటువైపు నుంచి ప్లస్ వెళ్తే అటు వెళ్తే మైనస్ Minus ఎట్లయిందో ఈ రూట్ అటు వెళ్తే ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది అనమాట. సో అది తెలియాలి. అదే అది తెలియకుండా డైరెక్ట్ x ఈక్వల్ టు ఇది 25 కదా రూట్ చేసి 5 వేస్తే మళ్ళీ తప్పు అవుతుంది. ఇలాంటి చిన్న బేసిక్స్ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి. ఇవి కొంచెం ఐడియా ఉంటేనే మనం చేయగలుగుతాం. లేదంటే మనకు అక్కడి వరకు సింప్లిఫై చేసి మనం చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటి సార్ అంటే క్వశ్చన్ అర్థం చేసుకొని చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా క్వశ్చన్ అర్థం కావాలి మనకు. ఏమిచ్చాడు, మనని ఏం అడుగుతున్నాడు, ఇది మెయిన్ అన్నమాట. అది కంపల్సరీ అన్నమాట. అది తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేమన్నమాట. సో కాబట్టి అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి, భయపడాల్సిన అవసరం ఉండదు అందులో. ఇప్పుడు ఇది అర్థమెటిక్ గురించి ఈ విధంగా చెప్పారు సార్. దెన్ రీజనింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రీజనింగ్ లో కూడా మనకు రీజనింగ్ లో కూడా వెర్బల్ ఉంటుంది. ఈ వెర్బల్ విషయానికి వస్తే మనకు సిరీస్ కానివ్వండి, కోడింగ్ డీకోడింగ్ కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, నెక్స్ట్ టైమ్ సీక్వెన్స్ కానివ్వండి, క్యాలెండర్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అంటే ఇంకా మిగతా ఉంటుంది. సో అలాగే ఇది వెర్బల్ అంటారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఉంటుంది. సో లాజికల్ రీజనింగ్ ఉంటుంది. లాజికల్ కిందికి వచ్చేసరికి దీనికి స్టేట్మెంట్స్, అజంప్షన్స్ అనుకోండి, స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ అనుకోండి, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అనుకోండి, సో కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అనుకోండి, ఇవన్నీ మనకు లాజికల్ రీజనింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెర్బల్ వస్తుంది. నాన్ వెర్బల్ అనేసరికి మనకు ఫిగర్స్ తో కూడిన క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు. దాంట్లో సిరీస్ కానివ్వండి, అనాలజీ కానివ్వండి, మనకు మిర్రర్ ఇమేజ్ కానివ్వండి, వాటర్ ఇమేజ్ కానివ్వండి, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇవి జనరల్ గా మనకు అర్థమెటిక్ తో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీగా మనకు చదువుకోవచ్చు, అర్థమవుతుంది. దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. దాదాపుగా ఐడియా ఉంటుంది. దాదాపుగా పిల్లలందరికీ దాదాపుగా ఎక్కడో ఒక దగ్గర టచ్ అయితే టచ్ కాకుండా చదువుకోవచ్చు. దానంతగా ఉండదు. ఇది అందరు ఇంట్రెస్ట్ గానే చదువుతారు దీన్ని. ఇదేం భయపడరు. మనకు ఎంతసేపటికి అర్థమెటిక్ పార్ట్కి వచ్చేసరికి కొద్దిగా భయం వేస్తుంది వాళ్ళకి, కానీ మిగతావి లేదు. ఇట్లా సెగ్మెంట్ వైజ్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ అని ఇప్పుడు 3 పార్ట్స్. అదేమో 6 పార్ట్స్ చేసాం. ఇదేమో 3 పార్ట్స్ చేసి మనం అట్లా సెగ్మెంట్ వైజ్ చదువుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అది. సో అట్లా ఇవి చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా మనం సింపుల్ గా చేసుకోవచ్చు. ఇదేం పెద్ద అదేం కాదు. చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ మనం క్యాచ్ చేయగలగాలన్నమాట అట్లా. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి బుక్స్ ఎట్లా? ఇప్పుడు మీరు స్కూల్ లెవెల్ లోపు ఆ స్టాండర్డే ఉంటాయి అంటున్నారు. అంటే బుక్స్ ఏవి ఫాలో అవుతే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్ లో మనకు బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. కానీ ఇక స్టాండర్డ్ బుక్ అంటే జనరల్ గా తెలుగు మీడియంకి వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది. అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఒకటే సరిపోదు. ఏదో ఒక బుక్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ గా ఒక బుక్ తీసుకొని తర్వాత ఏం చేయాలి మనం అంటే, సో మనకి ఇక్కడ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇప్పుడు ఒక బుక్ అనేది స్టాండర్డ్ గా ఒకటి తీసుకోండి. ఎవరైనా కూడా ఒక బుక్ తీసుకున్న తర్వాత మనకు ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ మనకు అందులో ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనకు తర్వాత ఏం చేయాలంటే మనం ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండాలి. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూస్తుండాలి మనం. అంటే మార్కెట్లో మీకు చాలా మంది ఎగ్జామ్స్ పెడుతుంటుంటారు. సో ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాయబోతున్నామో ఆ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాలి. ఇప్పుడు రైల్వే రాస్తున్నాం అనుకోండి సార్, రైల్వే ఎగ్జామ్సే రాయాలి. గ్రూప్స్ అయితే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలి. బ్యాంక్ అయితే బ్యాంక్ ఎగ్జామ్సే రాయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ కానిస్టేబులే రాయాలి. అంతేకాని అన్నిటికీ ఒకే ఎగ్జామ్ లాగా రాదు. ఎందుకంటే దీని స్టైల్ వేరు, దాని స్టైల్ వేరు ఉంటుంది అనమాట. అట్లా ఇప్పుడు రీసెంట్ గా కూడా ఏపీలో మొన్న ఇప్పుడు నోటిఫికేషన్ పడింది. గ్రూప్ 2 కూడా 30 మార్క్స్ మెంటల్ అబిలిటీ పెట్టాడు. 150 మార్క్స్ కు 30 మార్క్స్ ఇచ్చాడు. సీసాట్ లాగా చేశాడు సేమ్. సీసాట్ లో కూడా అట్లాగే క్వాలిఫై అయితేనే మెయిన్స్, అట్లాగే దీన్ని క్వాలిఫై అయితేనే మెయిన్స్. ఇప్పుడు పిల్లలందరూ అప్పటి వరకు వదిలేసారు ఈ సబ్జెక్ట్ ను. ఇప్పుడు అందరూ మళ్ళీ ముందుకు వచ్చేస్తారు, సీరియస్ గా వస్తున్నారు. సో అట్లా మనకేంటంటే సార్ అంటే ఇది అర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకు ఏ బోర్డు రాస్తున్నామో ఆ ఎగ్జామ్స్ రాస్తేనే మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అట్లా చేసుకోవాలి. కానీ మామూలుగా ఇది ఏది పడితే అది చదువుకుంటూ వెళ్ళొద్దు. మళ్ళీ ఇందులో ఏ టాపిక్ ఇంపార్టెంట్ కాదంటే మనం సీరియస్ ఆస్పిరెంట్ అయినప్పుడు అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే మనకు. అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే, కానీ ఏదో మనము కొన్ని టాపిక్స్ యూనివర్సిటీలో మనం పాస్ అయినట్టుగా అట్లా కాదు. సో అట్లా కాకుండా మనకేంటంటే 50% సిలబస్ చదువుకుంటూ అవుతుందా అంటే కాదు, ఆ రోజులు లేవు ఇప్పుడు. వాడి దృష్టి అండి, ఏ చిన్న చాప్టరే కదా ఇది వదిలేద్దాం అనుకుంటే దాంట్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. మనం వదిలేసిన చాప్టర్ నుంచి ఎక్కువ రావచ్చు. ఈ పై చదువులకు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లు, ఇప్పుడు సీట్ రావాలన్నా కూడా, చదువుకోవాలన్నా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయి. అట్లాగే ఉద్యోగం సాధించాలన్నా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
సో దానికి సంబంధించి ఏ పరీక్షలలో ప్రధానంగా ఇవి పాత్ర పోషిస్తుంది మెంటల్ ఎబిలిటీ? ఇప్పుడు మనకేంటంటే చిన్న వీటి అంటే ఎక్కడ సరే గురుకులాల్లో కూడా ఉన్నాయి వీటిలలో. గురుకులాల్లో ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో ఉంది, మనకు చాలా వాటిలలో ఉన్నాయి. అక్కడ రీజనింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది వాటిలలో, అర్థమెటిక్ పార్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. మనకు వీటికి ఐఐటి వాటిలలో కూడా ఉంది, జేఈ వాటిలలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటి సార్ అంటే మనకు వెయిటేజ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఎక్కువ ఉంది, ఒక్కొక్క దాంట్లో తక్కువ ఉంది. ఈ బీటెక్ లైన్కి వచ్చేసరికి పిల్లలకు మనకేంటి ఈ ఎంఎన్సి కంపెనీలలో జాబ్ వాళ్ళకు కూడా ఎంట్రన్స్లో కూడా ఇవి ఉన్నాయి. ఇవి ఈ మధ్య కాబట్టి ఏంటంటే బీటెక్ పిల్లలు కొద్దిగా ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు కోచింగ్లు ఇలాంటివి వెళ్ళకుండా కూడా వాళ్ళు సొంతంగా చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు అన్నిట్లలో కంపల్సరీ పెడుతున్నారు దాదాపుగా. ఒక్కొక్క దాంట్లో ఒక వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో తక్కువ ఉంటుంది. మరి గ్రూప్స్లలో ఏమైతుంది సార్ అంటే ఇప్పుడు గ్రూప్స్లలో పిల్లలందరూ దాదాపుగా ఈ పార్ట్ను వదిలేస్తుంటారు, ఈ సబ్జెక్టు భయపడి. అట్లా కాదండి, ఎందుకంటే గ్రూప్స్లలో మిగతా జిఎస్ అందరూ చేస్తారు, ఇది వదిలేస్తారు. ఇందులో 30 మార్కులు ఉన్నాయనుకోండి సార్, ఈ 30 మార్కులలో నువ్వు కనీసము 28, 29 తెచ్చుకునే అది ఉంటుంది ఇందులో 30కి. అంటే చూడండి సార్, ఇప్పుడు వాళ్ళతో పాటు జిఎస్ బాగా చేసుకుంటూ మనం ఇందులో ఒక 25 మార్కులు కనుక తెచ్చుకున్నారనుకోండి, మీ మెరిట్ ఎక్కడికో ఉంటుంది. అవును, అట్లా అనమాట. దీన్ని వదిలేయద్దు మనం. ఎందుకు వదిలేయాలి చెప్పండి? సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కసారి చేతికి వచ్చింది అనుకోండి సబ్జెక్టు, అసలు ఎంతసేపటికి మీరు అర్థమెటిక్ రీజనింగే బుక్ పట్టుకోవాలనిపిస్తుంది, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది. అట్లా జనరల్ గా ఒక ఫియర్ పిల్లలలో అట్లా కాదు. దీని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చాలా మంది టైం సరిపోవట్లేదు అని అంటారు ఒకటి. రెండోది మీరు ఇప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి అని అంటారు. ఈ షార్ట్ కట్స్ అనేటివి ఎంతవరకు ఉపయోగపడవచ్చు? అదే షార్ట్ కట్స్ ఎంతమంది చెప్పాం కదా సార్. షార్ట్ కట్ అనేది ఏంటంటే మొన్నటి నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్లలో షార్ట్ కట్ బేస్ చేసుకుని వెళ్ళిన విద్యార్థులు దాదాపుగా కొద్దిగా నష్టపోయారు. అంటే ఎందుకు అని అంటే షార్ట్ కట్ ఎప్పుడు పనిచేస్తుంది సార్ అంటే యాజ్ టీజ్ క్వశ్చన్ వస్తేనే షార్ట్ కట్ పనిచేస్తుంది. ఓకే, అంటే ఫార్ములాస్ ఎంతవరకు? అయితే ఇక్కడ సార్ వినండి, అయితే మనకు యాజ్ టీజ్ వస్తేనే పనిచేస్తుంది. కొద్దిగా క్వశ్చన్ మార్చాడు అనుకోండి సార్, షార్ట్ కట్ పనికిరాదు. సో కాబట్టి మనం ఏంటంటే కాన్సెప్ట్ తోటి షార్ట్ కట్ నేర్చుకోవాలి, ఓన్లీ షార్ట్ కట్టే వెళ్ళొద్దు. మనం కాన్సెప్ట్ తోటి మనం షార్ట్ కట్ నేర్చుకున్నట్లయితే అప్పుడు మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఏమో కాన్సెప్ట్ నుంచి చేయాల్సి వస్తుంది, కొన్ని షార్ట్ కట్ నుంచి చేయాల్సి వస్తుంది, కొన్ని ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇలా మనకు వేరువేరుగా ఉంటాయి. సో కాబట్టి మనకి ఏంటంటే ఓన్లీ షార్ట్ కట్ నే బేస్ చేసుకోవద్దు. కాకపోతే షార్ట్ కట్ ద్వారా టైం సేవ్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఒక షార్ట్ కట్ అనేది తయారు చేస్తే దానికి ఒక 15-20 ప్రశ్నలు వచ్చేలాగా ఉంటే పర్వాలేదు. ఒక క్వశ్చన్కి ఒక షార్ట్ కట్ అనుకోండి సార్, అది మనం గుర్తుపెట్టుకోవడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. ఈ టైంలో వేరే చేసుకోవచ్చు. మనకేంటంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ తోటి వెళ్ళిండ్రు అనుకోండి సార్, మనకు టైం ఆటోమేటిక్గా అది మన స్పీడ్ వచ్చేస్తుంది. అంటే ఎంత స్పీడ్గా చేయాలని చూడొద్దు, అక్యురసీ ఇంపార్టెంట్. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీకు ఏ క్వశ్చన్ అయినా కూడా మీకు హార్డ్లీ ఏంటంటే 1 మినిట్ క్వశ్చన్ కదా, మనకు 40 seconds to 60 seconds మధ్యలో ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా దాదాపుగా ఒక ప్రశ్నకు. మనకి 40 seconds కాదు సార్, 30 seconds ఎనఫ్ అనమాట. 30 secondsలో చేయొచ్చు మనం ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే. అంతేగాని ఓన్లీ షార్ట్ కట్ బేస్ చేసుకొని అయితే వెళ్ళకూడదు మనం. అట్లా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది సార్ అది. వీళ్ళు ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి సార్ అంటే ఇప్పుడు క్వశ్చన్ మనకు ఫస్ట్ ముందుగా ఏం చేయాలి, చాప్టర్ వైజ్ అంతా చదువుకున్న తర్వాత రివిజన్ కంపల్సరీ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తుండాలి. మాక్ టెస్ట్లు కంపల్సరీ రాయాలి. ఏ బోర్డు రాస్తున్నారో ఆ బోర్డే ఎగ్జామ్సే రాయాలి. రాయాలి. రాసిన తర్వాత వాటి ఎక్స్ప్లెనేషన్స్ చూస్తుండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్లో నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, సెకండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, థర్డ్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేదా, లేదంటే మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటారు కదా, అవి ఎంతవరకు ఉపయోగం? కంపల్సరీ ఉపయోగపడతాయండి. ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మనకు మార్గదర్శకాలు. అవి ప్రీవియస్ పేపర్స్ ద్వారానే మనం చేయగలుగుతాం. లేదంటే ఇప్పుడు చదివేది ఒక రకంగా ఉంటుంది, అక్కడ వచ్చే క్వశ్చన్స్ ఒక రకంగా ఉంటే అది మనం డైవర్ట్ అయినట్టు అవుతుంది కదా. సో కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ చూడాలి. ఎవరైనా ఏ బోర్డు అయితే ఆ బోర్డు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. బ్యాంకింగ్ రంగం అనుకోండి, బ్యాంకింగ్ ప్రీవియస్, అందులో ఏ బోర్డు మళ్ళీ అది ఏ బ్యాంకు అట్లా కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎస్బీఐ వేరే విధంగా ఉంటుంది, మిగతా బ్యాంకులు వేరే విధంగా ఉంటాయి. సో ఇలా ఏ బ్యాంకు ఆ బ్యాంకు, రైల్వేకు వేరే రకంగా ఉంటుంది. అట్లా దానికి మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆ ఎగ్జామ్స్ కంపల్సరీ రాయాలి. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవాలి మనం. ఎందుకు రాంగ్ అయింది, ఎందుకు రైట్ అయింది, రెండు చూడాలి. ఓన్లీ ఎగ్జామ్ రాయడమే ముఖ్యం కాదు. అట్లా రాయడమే ముఖ్యం కాదు. మనకేంటంటే సార్ మీరు ఏ కాంపిటేటివ్ అయినా చూడండి, 75% ఎబోవ్ వస్తే 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 75% రావాలి. మీరు ఏ కాంపిటేటివ్ అయినా తీసుకోండి మ్యాక్సిమం.
మీరు గ్రూప్ 4 తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, 75% టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి మనకు. అయితే 75% మార్క్స్ వచ్చిన వాళ్ళంతా సేఫ్లో ఉంటారు. అట్లా ఇక లెస్ దెన్ వస్తే కొద్దిగా డౌట్. అంటే పేపర్ సరళిని బట్టి పేపర్ హార్డ్ వచ్చింది అనుకోండి సార్, పేపర్ హార్డ్ వస్తే మనకు కట్ ఆఫ్ ఇంకా తగ్గొచ్చు. పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, ఇంకా కట్ ఆఫ్ పెరగొచ్చు. అట్లా కాబట్టి ఇట్లా ఎన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అన్నట్టుగా ఉన్నాం. ఇప్పుడు మనకేంటి సార్ అంటే ఫస్ట్ మొత్తం సిలబస్ అంతా పూర్తి చేసేయాలి సార్. అది చేసి రివిజన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఎగ్జామ్స్ రాస్తుండాలి. వీక్లీ వన్స్ రాస్తే సరిపోతుందండి. మనకున్న డ్యూరేషన్లో మినిమం ఒక 10 క్వశ్చన్ పేపర్స్ కంటే తక్కువ రాయకుండా ట్రై చేయండి. ఒక 10 క్వశ్చన్స్ అన్నా చేయాలి, మనం 10 పేపర్స్ అన్నా చేయాలి. చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి. జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే రాసి వదిలేస్తారు. అవును, అట్లా కాదు, రాంగ్ ఎక్కడైంది, ఎందుకు రాంగ్ అయింది అది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, అట్లా అది కంపల్సరీ అనమాట. జనరల్గా విద్యార్థులు ఏం చూస్తారంటే పక్క వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు. పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేయొద్దు సార్. మనకేంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే జెలసీ వస్తుంది. అదే మనతో మనమే పోటీ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో చూస్తే ఫస్ట్ పేపర్లో మనకు ఒక 75 మార్క్స్ వచ్చాయి అనుకోండి సార్, నెక్స్ట్ దాంట్లో 80 వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ దాంట్లో 79 వచ్చాయి అనుకోండి. తగ్గినప్పుడు మనకు మళ్ళీ కొంచెం మనకు పట్టుదల రావాలి. మన మార్కులతో మనమే కంపేర్ చేసుకోవాలి. అప్పుడు పట్టుదల వస్తుంది, కసి వస్తుంది అనమాట. ఇది మనతో మనం పోటీ కంపేర్ చేసుకుంటే పట్టుదల వస్తుంది, కసి వస్తుంది. అదే పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం జెలస్ వస్తుంది మనకు. కాబట్టి ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకనంటే ఇప్పుడు ఆయనకున్న సమస్యలు ఆయనకు ఉండొచ్చు. ఆయన అర్థమెటిక్ రీజనింగ్ బాగా చేయొచ్చు, జిఎస్లో వీక్ ఉండొచ్చు, మనం జిఎస్లో బాగా చేస్తుండొచ్చు. పోనీ అది కూడా బాగా చేస్తాడు సార్ అంటే ఆయనకు రిజర్వేషన్ లేకపోవచ్చు, మనకు మంచి రిజర్వేషన్ ఉండొచ్చు. అట్లా భగవంతుడు అందరికీ బ్యాలెన్స్ చేస్తాడు, కానీ ఒకటికి అన్ని ఇచ్చి వీడికి మొత్తం మైనస్లు ఇవ్వడు కదా. సో కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు. కాబట్టి మనకేంటంటే అట్లా వాటిని పక్క వాళ్ళతోటి ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. అట్లా జనరల్గా విద్యార్థులందరూ కంపేర్ చేస్తుంటారు. అట్లా చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. మనతో మనమే పోటీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి నాన్ మ్యాథ్స్ వాళ్ళందరూ కోచింగ్కి వెళ్ళాలి అన్నట్టు చూస్తూ ఉంటారు. ఈ కోచింగ్ అనేది అవసరం అంటారా? ఒకవేళ వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు జనరల్గా కోచింగ్ అనేది ఒక గైడ్ లైన్స్ ఉంటుంది సార్. అది ఒక గైడ్ లైన్స్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం పేపర్ ఎలా వచ్చింది అని చెప్పేసి మేము అన్నీ విశ్లేషించి ఇలా చదివితే బాగుంటుంది అని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం మేము. అదే మనము సొంతంగా చదువుకోవాలంటే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ కంపల్సరీ కోచింగ్ అనేది అయితే ఏం లేదు సార్. అది అట్లా చాలా మంది కూడా సెలెక్ట్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అట్లా కాకపోతే ఏంటంటే వాళ్ళు సొంతంగా చదువుకోవడం అనేది కొద్దిగా టైం పట్టవచ్చు. మేమైతే రెడీమేడ్గా వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇలా ఇవి చదవండి ఇట్లా అని చెప్పేసి అని ఉంటున్నాం. ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చినాయి కదా, కాబట్టి అట్లా కంపల్సరీ కోచింగ్ అనేది ఏం లేదు సార్. ఇక్కడ మనకు ప్రిపరేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ రాయడం అనేది ఖచ్చితం అనమాట. ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాలి, మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా. ఎగ్జామ్స్ ఎంత రాస్తారు, ఎందుకంటే మనం కోచింగ్ తీసుకొని సిలబస్ పూర్తయింది అనడం అనేది 50% సార్. 50%. ఇంకా మిగతా 50% అంతా కూడా ఎగ్జామ్స్ మీదనే ఉంటుంది సార్. మిగతా 50% అంతా ఎగ్జామ్స్ మీదనే మనకు అవుతుంది. ఈ 50% మనకు ఓన్లీ సిలబస్ పూర్తయింది, కోచింగ్ పూర్తయింది, సిలబస్ పూర్తయింది అంటే 50% పూర్తయింది అన్నట్టు, 100% కాదు. ఇంకో 50% అనేది ఇదే. ఇదంతా విద్యార్థి చేతిలోనే ఉంటుంది. అది ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు, ఎంత సీరియస్గా తీసుకుంటున్నావు అని చెప్పేసి అట్లా. సో అంతేగాని మనకు 100% కాదు కోచింగ్ అయిపోయింది అంటే, 50% అయినట్టు. అట్లా ఎగ్జామ్స్ చాలా నేర్పుతాయండి. ఇప్పుడు మీ పిల్లలకు అనుభవం కూడా ఉంటుంటుంది రాసిన విద్యార్థులకు. ఒక ఎగ్జామ్లో చిన్న మిస్టేక్ చేస్తే అది ఒక 10 సంవత్సరాల దాకా కూడా అది మిస్ కాదు, మళ్ళీ గుర్తుండిపోతుంది. అలా మనం 10 ఎగ్జామ్స్ రాసామనుకోండి సార్, ఇది మాక్ టెస్ట్లు, అలా ప్రతి ఎగ్జామ్ కొన్ని మనకు కరెక్షన్స్ చేయిస్తుంటుంది. అరే పోయినసారి ఇలా చేశాను కాబట్టి ఇది చేయదు ఈసారి అని చెప్పేసి ఇంకో వేలు వెళ్తుంటాం. ఇలాంటివన్నీ నేర్పుతుంది అనమాట. అట్లా ఒక 10 ఎగ్జామ్స్ రాయాలి, ఓ 50 ఎగ్జామ్స్ 100 ఎగ్జామ్స్ రాయొద్దు. అట్లా రాయొద్దండి. 10 ఎగ్జామ్స్ రాస్తే సీరియస్గా ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ సీరియస్ ఎగ్జామ్ అనుకొని ఫీల్ అయ్యి రాస్తేనే మనకు బాగుంటుంది, కానీ ఏదో అటెండెన్స్ వేసినట్టుగా రాయొద్దు. అట్లా సీరియస్గా రాయాలి, అప్పుడే మన దాని ఫలితం, దాని రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అట్లా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ అని, అంటే ఇవి ప్రధానంగా ఎంతవరకు ఉపయోగపడవచ్చు? ఇవి ఉంటాయి సార్ మనకి, ఏంటంటే చెప్పాం కదా, మన క్యాలిక్యులేషన్ పార్ట్ 40% టైంను సేవ్ చేస్తాయి మనకు. ఇప్పుడు వీటిని ప్రతిరోజు విద్యార్థుల నిత్య జీవితంలో ఒక 10 మినిట్స్ వీటికి కంపల్సరీ కేటాయించుకోవాలి. ఒక 10 నిమిషాలు కంపల్సరీ కేటాయించండి. కేటాయించినట్లయితే ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ అనేది పెన్ను పట్టకుండా టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. క్యాలిక్యులేషన్ అంత స్పీడ్ అవుతుంది ఈ టేబుల్స్ మీద, స్క్వేర్లు, క్యూబ్ల మీద కనుక మనకు పట్టుంటే.
సో అట్లా మనకు టైం సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు క్వశ్చన్స్ అన్ని ఇన్ టైంలో చేయగలుగుతాం మనం. ఓకే. ఇప్పుడు ఏ మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తాం అనుకోండి సార్, ఏం బయటకు వచ్చే ముందు ఏమనిపిస్తుంది అంటే ఇంకొక 10 నిమిషాలు టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది. 10 నిమిషాలు ఇస్తాడు ఆయన, మనకు ఇవ్వడు. సో కాబట్టి అక్కడ ఏంటంటే మనకు మనము ఇంకో 10 నిమిషాల ముందు పేపర్ ఇచ్చేలాగా మనము అంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అట్లా ఎగ్జామ్కు జనరల్గా ఎగ్జామ్ అంటే అంతా కొంచెం నర్వస్గా వెళ్తుంటారు, అట్లా వెళ్ళొద్దండి. ఇది ఒక మంచి అవకాశం, నా టాలెంట్ ఏందో నిరూపించుకోవడానికి అన్నట్టుగా అంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగలగాలి. ఎగ్జామ్ హాల్ అంటే జనరల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరు భయపడరు. ఎప్పుడు భయం వస్తుంది విద్యార్థులకంటే, కీ చెక్ చేసుకునేటప్పుడు భయం అవుతుంది, నాది రైట్ అయిందా రాంగ్ అయిందా. ఇట్లా కీ చెక్ చేసుకుంటే ఒక్కొక్క మార్కు పోతుంటే చాలా అదనిపిస్తుంది. సో కాబట్టి అట్లా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో అలా మనకేంటంటే విద్యార్థులు ఇప్పుడు ఏం నోటిఫికేషన్స్ లేవు కదా అని అనుకుంటారు. నోటిఫికేషన్ పడిన తర్వాత సార్ 2-3 మంత్స్లో మొత్తం ప్యాక్ అయిపోతుంది, అంటే ఎగ్జామ్ అయిపోతుంది. సో అప్పుడు విద్యార్థికి సమయం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం అన్ని ప్లాన్ చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ కొన్ని ఎగ్జామ్స్కి కానీ మినిమమ్ ఇంత డ్యూరేషన్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి, ముందే చదువుతూ ఉండాలి అన్నట్టుగా అంటారు కదా. అట్లా ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఎట్లా అంటే రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకటి, అట్లాగే ఎగ్జామ్కి ముందు మినిమం ఎంత టైం, అంటే ఎన్ని నెలలు? అంటే జనరల్గా సార్ ఇక్కడ ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ ఇప్పుడు ఏమన్నా ఉన్నా కూడా లేకున్నా కూడా మనము గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు మాత్రం స్టార్ట్ చేయడం బెస్ట్ అనమాట. దీనికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, సంవత్సరానికి రావచ్చు. నోటిఫికేషన్ సమయాన్ని వరకు మనము మొత్తం పూర్తయి ఉండాలి సిలబస్ అంతా మనది. పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత ఓన్లీ ఎగ్జామ్సే రాయాలి ఇక మనం. అప్పుడు మళ్ళీ కొత్తగా బుక్కులు తెలిసి చదవడం అలా చేయొద్దు అనమాట. నోటిఫికేషన్ పడిందంటే ఎగ్జామ్సే రాసేలాగా ఉండాలంటే నువ్వు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇది మనకు విద్యార్థి యొక్క సామర్థ్యం మీద డిపెండెంట్. ఇది 6 నెలలు పట్టొచ్చు, 9 నెలలు పట్టొచ్చు. మొత్తం గ్రిప్ రావాలంటే 9 నెలలు కూడా పట్టొచ్చు, 6 నెలల్లోనే పూర్తి చేయొచ్చు. అట్లా అంతేగాని ఇంత టైం అనేది మాత్రం చెప్పలేము సార్. ఎందుకంటే అశోక్ నగర్లో చూస్తుంటాం కదా, విద్యార్థులు చాలా రోజుల నుంచి కూడా అట్లాగే పట్టుకొని ఉంటారు, కానీ కొట్టి సాధించి వెళ్తారు విద్యార్థులు. అట్లా డిసప్పాయింట్ కారు అనమాట. కంపల్సరీ ఏదో ఒక జాబ్ తోటి వెళ్తారు, కానీ ఎవరు దాదాపుగా ఖాళీగా పోరు సీరియస్ ఆస్పిరెంట్స్. కాబట్టి నమ్మకం కొంచెం పెట్టుకొని చదువుతుండాలన్నమాట. సంకల్ప బలం గట్టిగా ఉండాలి. మనని మనము నమ్మితే అప్పుడు ఖచ్చితంగా అవుతుంది సార్, లేదంటే కాదనమాట. అట్లా మనమే మనని నమ్మకపోతే ఇక అది రాదు. అది ఓకే సార్. ఇప్పుడు జనరల్గా ఒక 20 సంవత్సరాల నుంచి మీరు ఎంతో మంది స్టూడెంట్స్ని చూసారు, ఇన్స్టిట్యూషన్స్లలో చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అశోక్ నగర్ కానీ ఇంకా ఇతరత్ర చాలా మందిని చూసుకుంటారు, గ్రామీణ కానీ నగరాలలో కానీ. సో మోటివేషనల్గా ఏం చెప్తారు ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? ఇప్పుడు ఒకటే అండి, మేము ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఏంటంటే ఒక జాబ్ రావచ్చు రాకపోవడం అనేది 50-50%, 51% ఉండదు. సో కాబట్టి అది ఫస్ట్ మనకేంటంటే నాకెందుకు రాదు అనేది ఒకటి పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకటి చూడండి సార్, ఇప్పుడు జాబు మీకే ఎందుకు ఇవ్వాలి చెప్పండి, క్వశ్చన్ వేసుకోండి. మీకు ఎందుకు ఇవ్వాలి జాబు? ఇప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి జాబ్ అంటే నీ దగ్గర కొన్ని ఆన్సర్లు ఉండాలి కదా. నేను ఇంత కష్టపడి చదువుకున్నాను, ఇట్లా నువ్వు మీరు ఏది అడిగినా నేను చెప్పగలను, ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడానికి నీ దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉండాలి కదా. సో కాబట్టి నీకెందుకు జాబ్ ఇవ్వాలనడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు అప్పుడు మనకు జాబ్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనము కొంచెం మనకు పద్ధతిగా అంటే ప్లాన్డ్గా చదువుకోవాలి, ఏదో రఫ్గా చదువుకోకుండా. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు కాకులన్నీ ఏం చేస్తుంటాయి సార్, ఇక్కడ చెట్ల కిందికి వెళ్ళి నిలబడుతుంటాయి. గద్ద ఏం చేస్తుందో తెలుసా సార్, మేఘాల మీదికి వెయ్యి నిలబడుతుంది. అంటే మన ఆలోచన విధానం డిఫరెంట్గా ఉండాలి సార్. అంటే ఇప్పుడు పైకి వెళ్ళి నిలబడిన తర్వాత కింద వర్షం పడుతుంది, దాంతో సంబంధం లేదు కదా. సో అట్లా మనము ఏమవుతుంది అని అంటే ఆలోచన పరిధే మనం డిఫరెంట్గా ఉండాలి. మనం చాలా సంథింగ్ స్పెషల్, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, భయపడొద్దు అనమాట. మనం భయపడొద్దు. చాలా నాకున్న అనుభవంలో చాలా మందిని చూశాను. మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టి చూడండి, సొసైటీలో మీకు ఎంత వాల్యూ ఉంటుంది అని అంటే అది వేరే ఉంటుందండి. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ మనకు ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ కార్ వచ్చి మన విలేజ్లోకి వచ్చింది అనుకోండి, మన కాలనీకి వచ్చింది అనుకోండి కలెక్టర్ కార్. అందులో 4 దిగుతారు. అందులో ఒక అతను ఎవరు కలెక్టర్ దిగుతారు, ఒక అతను ఏంది పక్కన వైట్ షర్ట్ వేసుకొని ఫైల్స్ పట్టుకొని ఉంటాడు, ఒక అతను వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని. 3వ అతను ఎవరు గన్మెన్ ఉంటాడు, 4వ అతను ఎవరు డ్రైవర్ ఉంటాడు. మీకు విషయం తెలుసా, వీళ్ళు 4 గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు. మరి ఇప్పుడు కలెక్టర్ అయినంత మాత్రాన PhD చేసి ఉంటాడు కదా సార్, ఈ 4 గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు. ఇంకేమనంటే ఆ గన్మెన్ డబుల్ PG కూడా చేసి ఉంటాడు. అట్లా అంటే చూడండి, చదివే సమయంలో చదవాలి. చదివే సమయంలో కనుక చదివితే
అది కరెక్ట్‌గా అవుతది గానీ, చదివే సమయంలో వేరే వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తే, ఏదో చిన్న చిన్న జాబ్‌లలో మనము ఇట్లా ఉండిపోవాల్సొస్తదనమాట. ఓకే. సో, అట్లా కాబట్టి మనము అట్లా చేయొద్దు. మనకు చాలా ఈజీగా సంపాదించుకోవచ్చండి. చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు గవర్నమెంట్ జాబ్‌లో. కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంచెం దీనికి ఇబ్బందులుంటాయి. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెము ఆరోగ్య సమస్యలుండొచ్చు. సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి సార్. అన్నీ తట్టుకొని నిలబడగలగాలి. అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి. ఓకే. అది మెయిన్ అన్నమాట. మిగతా ప్రైవేట్ జాబ్ అంటారు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అది. దానికి బిజినెస్ అంటారు. మీరు రిటైర్ అయినాక కూడా చేసుకోవచ్చు. దానికేం లేదు కదా సార్. కాబట్టి దీన్ని కొద్దిగా ఏంటంటే మీరు కొంచెం పద్ధతిగా చదువుకోవాలి. మళ్ళీ ముఖ్యంగా ఏందంటే ఎవరిని సెలెక్ట్ అయిన పిల్లల్ని అడిగినా కూడా మాకు స్కూల్ బుక్స్ బాగా ఉపయోగపడినాయి సార్. డిస్కషన్ ఎక్కువ బాగా ఉపయోగపడింది అంటారు. కాబట్టి స్కూల్ బుక్స్ ఒకసారి చదివేసుకోవాలి. నెక్స్ట్ డిస్కషన్ బాగా పెట్టుకోవాలండి. అంటే మనకు రూమ్‌లో ముగ్గురం ఉన్నాం అనుకోండి సార్. ముగ్గురు డిస్కషన్ పెట్టుకోవాలి. అంటే ఒక చాప్టర్ అంటే ఒక పాలిటీ మీద అనుకోండి సార్. ఇవాళ పాలిటీ, రేపు హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్. అట్లా మీరు ఒక 30 ప్రశ్నలు, నేను ఒక 30 ప్రశ్నలు, ఆయన ఒక 30 ప్రశ్నలు. అట్లా ఒక 90 ప్రశ్నలు కవర్ అయితాయి. అట్లా మీరు అడిగింది మేమిద్దరం చెప్పాలి. నేను అడిగింది మీరిద్దరు చెప్పాలి. అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇది ఒకటెవరైనా ఇప్పుడు నేను చెప్పింది తప్పుందనుకోండి సార్. అది మీరు ఇది తప్పు సార్ అని చెప్పేసి మీరు ఇంకో దాంట్లో చేసి చూసారనుకో ఈ బిట్టు 10 సంవత్సరాల దాకా కూడా మనం మర్చిపోలేం. గుర్తుంటుంది. ఎట్లా అంటే మనకు అది దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం నమస్తే పెట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోము. సార్ నేను మొన్న నమస్తే పెట్టినవా అనొచ్చు. అదే ఎవరితోటైనా గొడవ అయింది అనుకోండి సార్, వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మనం. అరే వీటితోటి గొడవ పెట్టుకున్నాడు నాకు అని చెప్పేసి. అంటే చర్చ ఎక్కువ, డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. సో కాబట్టి అట్లా మనకు ఎక్కువ ఉపయోగపడుతుందండి. మీరు సివిల్ సెలెక్ట్ అయిన పిల్లలను కూడా అడగండి. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి అడగండి. అకాడమీ బుక్స్ అంటారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ బాగా మాకు ఉపయోగపడింది అని అంటారు అనమాట. అట్లా మనము కొంచెం ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు. భయపడొద్దండి, చాలా ఈజీగా సంపాదించు. ఇంత ఈజీగా అనిపిస్తుంది మీకు. మీకేంటంటే మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దగ్గర దాకా వచ్చారండి. ఇగో ఈ లైన్ వరకు, ఇక్కడ వరకు వచ్చారు, ఇక్కడ వరకు వచ్చారు. ఇది కొంచెం ఇంకొక 5% ఎఫర్ట్ పెట్టండి. ఈ బార్డర్ లైన్ దాటి ఇందులోకి వచ్చేస్తారు. అప్పుడు జాబ్ వస్తుంది. మీకు ఒక జాబ్ కనుక వస్తే ఇక వెంటనే 1 కాదు 2, 3 పట్టుకొని వచ్చేస్తారు. మేము చూస్తుంటాం కదా సార్. ఫస్ట్ జాబ్ రావడం చాలా కష్టము. జాబ్ వచ్చిన తర్వాత 2, 3 ఒకటేసారి వస్తాయి. అంటే ప్రిపరేషన్ లేకుండా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చి ఎగ్జామ్ రాసినా కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు 3 పట్టుకొని వచ్చి ఈ 3 జాబ్లలో దేనికి వెళ్ళాలి సార్ అని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దీనికి వెళ్ళమంటారా, దీనికా అని చెప్పేసి ఏది బెటర్ అనేది అంటే చాయిస్ వీళ్ళే ఆయనకే ఆప్షన్ ఇస్తున్నారు ఏది వెళ్ళాలి అన్నది వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కటి రావడం కష్టం సార్. మళ్ళీ ఇంకొకటి, మనందరం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. దీనికి పేదరికం అడ్డు కాదండి, గుర్తుపెట్టుకోండి. దీనికి పేదరికం ఎందుకు సార్? మనకి ఏంటంటే మనం ఏదన్నా ఒకటి మన అసమర్థతను కవర్ చేసుకోవడానికి మన దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉంటుందట ప్రతి ఒక్కరికి. ఇది ఎందుకు రాలేదు అని అంటే ఒక ఎవిడెన్స్ పెట్టుకుంటాం అట ఫస్టే మనం. అట్లా ఇప్పుడు ఎగ్జామ్ రాశారనుకోండి సార్, సరిగా రాయలేదనుకోండి, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మతోటి చెప్తాడు, ఎగ్జామ్ పేపర్ అంతా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, వేరే మా దాంట్లో అయితే చాలా మంది బయటికి వెళ్ళిపోయారు, అప్పుడే పేపర్ ఇచ్చేసి అని అంటాడు. అంటే అమ్మకు అర్థమై ఉంటుంది వీడు సరిగా రాయలేదు ఎగ్జామ్ అని చెప్పేసి. అట్లా ఇప్పుడు ఇద్దరు ఊరు నుంచి వచ్చినప్పుడు వాడు బాగా రాసి సెలెక్ట్ అయ్యిండు, వీడు రాయలేదు అంటే వాడికి వేరే పేపర్, వీడికి వేరే పేపర్ అయితే ఇవ్వరు కదా, ఉండదు. అంటే అక్కడ మనదే కదా. సో అట్లా గట్టిగా సంకల్పించుకోవాలి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట. భయపడొద్దు. అట్లా ఇందులో మ్యాథ్స్ ఉండదు, నాన్ మ్యాథ్స్ ఉండదండి. చాలా ఈజీ అనమాట. కొంచెం దీని టెస్ట్ దొరికించుకోండి. ఇప్పుడు అదే జనరల్ స్టడీస్ చూడండి సార్, ఇట్లా మనం ఒరిగి చదువుకోవచ్చు, బెడ్ మీద పడుకొని కూడా కరెంట్ అఫైర్స్ బిట్ లాంటివి చూడొచ్చు. అదే అర్థమెటిక్ రీజనింగ్ అలా కాదు, నువ్వు అలర్ట్గా ఉంటేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా అట్లా నువ్వు కూర్చొని అలర్ట్గా ఉంటేనే అర్థమవుతుంది, కానీ ఏదో ఇట్లా చేస్తే రాదు. మీరు ఇంకా షార్ప్ అవుతారు అనమాట. సో కాబట్టి భయపడద్దండి. చాలా మంది ఉన్నారు నాన్ మ్యాథ్స్ విద్యార్థులే ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదండి, రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఈవెన్ దో గురుకులలో సంబంధించినటువంటి, నవోదయ సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా, ఇంకా యూపీఎస్సి, గ్రూప్స్, ఎన్టీపీసీ, రైల్వే, ఇట్లా ఏ పరీక్షలైనా, పోలీస్ జాబ్స్ కానీ, ఆర్మీ నేవీ జాబ్స్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా మినిమం 10 మార్క్స్ నుంచి దాదాపు 30 మార్క్స్ 50 మార్క్స్ వరకు కూడా రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అనేటివి కవర్ అవుతూ ఉన్నాయి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుభవం, ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చి ఉన్నారు, ఎంతోమందిని చూశారు. సో మీరు నాన్ మ్యాథ్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఎవరైనా కావచ్చు, సైన్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, కామర్స్ అయినా కావచ్చు, భయపడకండి. ఈవెన్ దో జాబ్ కోసమైనా కూడా సో కాన్ఫిడెంట్గా ఉండి మీ టార్గెట్ అనేది అక్కడ ఉన్నదాన్ని బట్టి, టైమింగ్ని బట్టి కొంచెం అడ్వాన్స్డ్గా ఎక్కువ పెట్టుకొని దాని పరంగా
ప్రిపేర్ అయ్యండి. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండండి. ఎగ్జామ్ లేదు కదా, నోటిఫికేషన్ రాలేదు కదా అని చెప్పేసి ఆగకండి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ భవిష్యత్తులో ఎప్పుడన్నా రానివ్వండి, 6 మంత్స్ కానివ్వండి, 3 మంత్స్ కానివ్వండి, 1 ఇయర్ కానివ్వండి, మీ ప్రాక్టీస్ అనేది కంటిన్యూషన్గా ఉంచండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది కొడితే హోదా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఈవెన్ దో డిస్టెన్స్లో చేసిన వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా చేసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా మీకున్న క్వాలిఫికేషన్తో ఆ జాబ్ ఒక్క పోస్ట్ ఉన్నా కూడా 100 పోస్టులు ఉన్నా కూడా ప్రయత్నం అనేది చేయండి. సో ఇది సార్తో ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ.